యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యంలో ఒక మాట రాయబడింది. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క వాక్య సందేశం ఏమిటనంటే, దేవుడు మన కొరకు కనిపెట్టుచున్నాడు. దేవుడు మన యందు దయ చూపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. మనల్ని కరుణించాలని, మనల్ని మన యందు దయ చూపాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనల్ని కరుణించాలని, మన మీద దయ చూపించాలని ఎదురు చూస్తున్నాడని లేఖన భాగం తెలియజేస్తుంది. ఈ మాటలు యెషయా ప్రవక్త ద్వారా యూదా జనాంగానికి దేవుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో, సుమారుగా క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో తెలియజేయించిన మాటలు. 740 BC నుండి 700 సంవత్సరం BC మధ్య కాలంలో, ఆయా సంవత్సరాల గ్యాప్ లో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యూదులకు, సదరన్ కింగ్డమ్, యూదా జనాంగానికి తెలియజేయించిన మాటలు. ఈ మాటలు మనకు ఎలా అప్లై అవుతాయి అనే విషయాన్ని మనం ఈ రోజున పరిశీలిద్దాం. బైబిల్లోని ప్రతి మాట కూడా ఆ రోజు రాయించబడినప్పటికీ కూడా ఏ తరంకైనా కూడా ఆ వాక్యం అప్లై అవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము నిత్య జీవానికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది. దేవుని వాక్యమే సత్యమై ఉన్నది కనుక సత్యవాక్యము ఎప్పుడైనా కూడా ఒక్కటిగానే ఆయా తరాల ప్రజలకు అన్వయించబడుట మనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యందు దయ చూపవలనని, మనల్ని కరుణించాలని నిలువబడి ఉన్నట్లుగా ఈ చోట మనం చూస్తున్నాం. ఆ రోజు యూదా ప్రజలకి చెప్పిన ఈ మాట ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదే యూదా ప్రజలకి 30వ అధ్యాయం 1వ వాక్యంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఇక్కడ 30వ అధ్యాయం 1వ వాక్యంలో మీకు శ్రమ అని యూదా జనాంగానికి మొదట ప్రకటించాడు. 31వ అధ్యాయము 1వ వాక్యంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. యెహోవా అనే పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా ఐగుప్తు వైపుకో, అశ్షూరు వైపుకో, లేకపోతే చేతితో చేయబడిన విగ్రహముల వైపుకో, ఆకాశ నక్షత్రముల వైపుకో తిరుగు వారికి శ్రమ అని ఆ రోజున యూదా జనాంగం ఉన్న పరిస్థితులను బట్టి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకు శ్రమ అంటున్నాడంటే, దేవుని మాటకు లోబడకపోతే శ్రమ, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకపోతే శ్రమ, ఇశ్రాయేలు దేవుణ్ణి కాకుండా మరి దేనిని ఆధారం చేసుకున్నా మీకు శ్రమ అని యెషయా ప్రవక్త హెచ్చరించడం, ఆనాటి యూదుల్ని హెచ్చరించడం మనం చూడొచ్చు. ఈ రోజున ఇదే హెచ్చరిక మనకు కూడా వర్తిస్తుంది. సజీవుడైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన రక్తంతో కడగబడిన మనము ఆయన వాక్యానికి కనుక లోబడకపోతే మనకు శ్రమే. యోహాను సువార్త 14:23లో అంటాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అంటాడు. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు గైకొంటారని ప్రభు స్వయంగా చెప్తున్నాడు. నా ఆజ్ఞలు గైకొనటమే నన్ను ప్రేమించుట అని మొదటి యోహాను భక్తుడు 1 యోహానులో రాస్తున్నాడు. నన్ను ప్రేమించటం అంటే నా ఆజ్ఞలు గైకొనటమే. అంతకంటే మీరేమి నాకు డబ్బులు ఇవ్వమని కానీ, బంగారము నాకు నిలువు దోపిడి ఇవ్వమని కానీ, బంగారు కిరీటం నా తల మీద పెట్టించమని కానీ నేను అడగట్లేదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే నా ఆజ్ఞలు గైకొనటమే. మీరు విమానం ఎక్కి యెరూషలేం పట్టణానికి రమ్మని నేను పిలవట్లేదు, లేకపోతే ట్రైన్ ఎక్కి 7 కొండలు ఎక్కమని నేను అడగట్లేదు. మీరు నన్ను ప్రేమించటం అంటే నా ఆజ్ఞలు గైకొనడం మాత్రమే. యోహాను సువార్తలో డైరెక్ట్ గా చెప్తున్న మాట ఏంటంటే 14:23లో, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, ఆజ్ఞలు గైకొనని వాడు నన్ను ప్రేమించువాడు కాడు. దేవుణ్ణి ప్రేమించని వాడే ఆజ్ఞలు గైకొనడు.
ఆజ్ఞలు గైకుంటే ఏం చేస్తావు ప్రభు అని అడిగితే, నేను, తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురం వచ్చి నా వాక్యానుసారంగా జీవించే వ్యక్తి హృదయంలో నివాసం చేస్తాము. ఆ వ్యక్తి యొక్క ఇంట భోజనం చేస్తాం. ఆ వ్యక్తితో కలిసి నివాసం చేస్తాం. ఆ వ్యక్తి హృదయంలో మేముంటాం. అప్పుడు ఆ వ్యక్తి ధైర్యంగా నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే ధైర్యం కలిగి ఉంటాడు. మరి ఈ రోజున మీరు నివాసం లేకుండానే, మీ ఆజ్ఞలు గైకొనకుండానే మేము దేవుని బిడ్డలమని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ప్రభు అని అడిగితే, సాతాను వారిని భ్రమపరుస్తున్నాడు. వారు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు కానీ నా ఆజ్ఞలు గైకొనట్లేదు కనుక వారు దేవుని బిడ్డలు కాదు. మరొక విషయాన్ని కూడా మనం యెషయా గ్రంథం 30 అధ్యాయంలోనే మనం చదువుకుందాం. 10వ వాక్యం, 30 అధ్యాయం 10వ వాక్యంలో, దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును, యుక్త వాక్యములు మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారని ఉన్నారు. ఆనాటి యూదా ప్రజలు ఎలా ఉన్నారంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరు మా దగ్గర ఎత్తొద్దు, మాకు యుక్తమైన మాటలే మీరు పలకాలి. నాకు దర్శనం వచ్చింది కదా అని చెప్పి ఈ దేశం మీదకి శత్రువు రాబోతున్నాడు, లేకపోతే ఈ దేశము ఫలాని వారి వశం కాబోతుంది, ఈ మాటలు మాట్లాడొద్దు మాతో. మా దేశము నాశనమైపోతున్నా పర్వాలేదు, ప్రవక్తలారా మీరు ఏం మాట్లాడాలంటే, మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఆశీర్వదించబడతారనే చెప్పాలి. ఎంత పాపినైనా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పండి, ఎంత పాపినైనా దేవుడు రక్షిస్తాడని చెప్పొద్దు. రక్షణ అనే సంగతి పక్కన పెట్టేయండి, ఆశీర్వదిస్తాడనే చెప్పండి. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించడానికి వస్తే ఈ లోకానికి మీరేం చెప్పాలంటే, మీరు ఎంత పాపులైనా, మీరు దేన్ని పూజించినా, దేనికి దండం పెట్టినా, నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఆరాధిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడనే మాటే చెప్పాలి మీరు. ప్రవక్తలతో ఆ రోజు వాళ్ళు చెప్తున్నారు, ఈ రోజున కూడా దురద చెవులు కలిగిన సంఘాల విశ్వాసులు ఈ రోజున ఒక సేవకుడి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే, గద్దించే మాట, ఖండించే మాట, బుద్ధి చెప్పే మాట మాకొద్దు, మాకు అనుకూలమైన మాట చెప్పు, వీలైతే మమ్మల్ని పొగుడు, కానీ మమ్మల్ని పొరపాటును కూడా దేవుని వాక్యాన్ని చూపించి ఇలా చేయకూడదని చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్లుగా నువ్వు బోధించొద్దు, నీకు జీతం ఇస్తున్నాం, మేము ఏం చెప్పమంటే చెప్పాలి, మమ్మల్ని విమర్శించే మాట వద్దు, బైబిల్లో ఏదుంటే చదువుకొని వెళ్ళిపో. ఈ మాటలు చెప్పేవారు కూడా చాలా మంది కనబడుతున్నారు. ఆ రోజు ఉన్నారు. 700 సంవత్సరం, ఈ 700 BCలో రాసిన యెషయా గ్రంథంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి లోబడని వాళ్ళు ఉన్నారు. ప్రవక్తలతో మీరు నిజమైన దర్శనాలు చూసి మాకు చెప్పొద్దు, మాయా దర్శనాలే మాకు చెప్పండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని గురించిన పరిశుద్ధత గురించి మాకు చెప్పొద్దు, మేము అపరిశుద్ధులుగా ఉన్నామని మాకు తెలుసు, మీకు తెలుసు, అయినా మాకు ఆశీర్వాదం మాటే చెప్పండి. ఇది ఈ రోజుకి 2700 సంవత్సరాల క్రితం మానవుని యొక్క స్వభావం. ఈ రోజు కూడా అదే స్వభావం మనం కలిగి ఉన్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, అలాంటి ప్రజలతో ప్రభు ఒక మాట పలుకుతున్నాడు. 18వ వాక్యం 30వ అధ్యాయంలో, అయినప్పటికీ కూడా మీరు నాకు లోబడకపోయినా, పరిశుద్ధ దేవుడినైనా నన్ను లక్ష్య పెట్టకపోయినా, నన్ను మీరు ఆధారంగా చేసుకోకపోయినా, సహాయం నిమిత్తం ఒకసారి మీరు ఐగుప్తుకి వెళ్తున్నారు యూదావారులారా, ఒకసారేమో బబులోనికి వెళ్తున్నారు, ఒకసారేమో అష్షూరుకి వెళ్తున్నారు, ఒకసారేమో ఆరాముకి వెళ్తున్నారు, మీ ఇష్టం వచ్చిన ప్రదేశాలకి సహాయం కొరకు వెళ్తున్నారు. సహాయం చేయగలిగిన దేవుణ్ణి నేనున్నానని తెలిసి కూడా, నేను ఉన్నవాడును అనువాడును, ఐఎమ్ దట్ ఐఎమ్ అని తెలిసి కూడా, నేను సర్వశక్తి గల దేవుడిని తెలిసి కూడా, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించింది నేనేనని తెలిసి కూడా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది నేనేనని తెలిసి కూడా, బాషాను రాజుని, ఓగు రాజుని ఓడించింది నేనని తెలిసి కూడా, యెహోషువతో 31 యుద్ధాల్లో విజయం సాధింపజేసింది నేనని తెలిసి కూడా, 300 మందితో గిద్యోను నాయకత్వం వహించి వెళ్తే
యుద్ధంలో గొప్ప విడుదల కలగజేసిందని నేనని తెలిసి కూడా నా నామంలో సూర్యుడిని ఆపిన యెహోషువ, చంద్రుడిని ఆపిన యెహోషువ సంబంధించిన వారై మీరుండి కూడా మీరు నా నామాన్ని లక్ష్య పెట్టకుండా ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, దేన్నో పూజిస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. 18వ వాక్యంలో అంటున్నాడు, మీ యందు దయ చూపాలని నేను ఆశపడుచున్నాను, మిమ్మల్ని కరుణించాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ప్రభు, మనము ఆనాటి యూదుల దుస్థితి మన జీవితంలో లేకపోయినప్పటికీ కూడా ప్రభు మనల్ని అడుగుతున్నాడు, మనల్ని కనికరించాలని ప్రభు కోరుకుంటున్నాడు, మన యందు దయ చూపాలని ప్రభు ఆశపడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరం కొరకు, ఆయన దయ కొరకు మనం ఎప్పుడు పెనుగులాడేవారిగా, గోజాడేవారిగా, కనిపెట్టేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా యెహోవా కొరకు కనిపెట్టుకునే వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని కొరకు కనిపెట్టుకుని వారు, దేవుని కొరకు ఆశ కొనువారు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. ఇర్మియా ప్రవక్త కూడా 17వ అధ్యాయంలో రాస్తున్నాడు. 17వ అధ్యాయంలో రాస్తున్న మాట ఏంటంటే, యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకున్నవాడు నరుల్ని, శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకొని, 17:5లో రాస్తున్నాడు, నరులను తమకు ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని ఇర్మియా ప్రవక్త కూడా డైరెక్ట్ గా ఆనాటి యూదా జనాంగంతో చెప్తున్నాడు. ప్రవక్తలు నేరుగా ఉన్నదన్నట్లుగా బోధించారు. ఈ రోజున బోధకులమైన మనము ఉన్నదన్నట్లుగా బోధించకపోతే బోధకులైన వారికి మరింత శిక్ష తప్పదని లేఖన భాగం సెలవిస్తుంది. విశ్వాసికి వచ్చే శిక్ష కంటే ఏసన్న అంటుండేవాడు అప్పుడప్పుడు, విశ్వాసికి వచ్చేది ఒక దెబ్బ అయితే సేవకుడు తగిలేది 2 దెబ్బలు. నేను విశ్వాసిగా ఉన్న రోజుల్లో నాకు చెప్పాడు ఆయన, ఒకవేళ కష్టపడి నేను మంచి సేవ చేశానని చెప్పి ప్రభు నన్ను పరలోకానికి తీసుకెళ్ళినా కూడా, పాల్ మాథ్యూ, నా ద్వారా రక్షణలోకి వచ్చిన ప్రజలు నాకంటే ముందుగా దేవుని సింహాసనం వద్ద వారు నిత్యమైన వెలుగుతూ వారికంటే నా వెలుగు కొంచెం తక్కువగా ఉంటే ఆ విశ్వాసులు ఎదుట నేను తల దించుకోవాల్సి వస్తుంది. ఇంత గొప్ప సేవ చేసి కూడా వ్యర్థమవుతుంది. ఎందుకంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మహిమలు వేరుగా ఉంటాయి. నక్షత్రాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. అలాగే అందరం పరలోకానికి వెళ్ళినప్పటికీ కూడా మహిమలు వేరుగా ఉంటాయి. మనం మన నీతి క్రియలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు మనల్ని నూతనమైన మహిమతో నింపుతాడు. అందరికీ మహిమ శరీరం ఇస్తారు. ఆ మహిమ శరీరంలో ఉన్న వెలుగులో తేడా ఉంటుంది. ఆ దైవజనుడు ఆ రోజు నాకు చెప్పే వరకు కూడా ఆ విషయం తెలీదు. నా విశ్వాసి కంటే కూడా నేను కొంచెం లైటింగ్ తక్కువగా కనపడ్డా కూడా పరలోకంలో నేను తలదించుకోవాల్సి వస్తుంది. ఇంత బోధ చేసిన నేనే ఇంతగా వెలుగుతుంటే ఒక విశ్వాసి నాకు ఇంత బోధ చేసి ఇన్ని వేల మందిని ప్రభు కొరకు సంపాదించిన నా దైవ సేవకుడు ఇంకెంతగా వెలుగుతుంటాడో అని విశ్వాసి ఎదురు చూస్తుంటాడట. ఆ సమయంలో నా కొరకు నా విశ్వాసి చూసినప్పుడు నేను నా విశ్వాసి 100 క్యాండిల్స్ బల్బు లాగా వెలుగుతుంటే నేను 40 క్యాండిల్స్ బల్బు లాగా వెలిగానంటే ఇక నేను పరలోకానికి వెళ్ళి కూడా ఏం ప్రయోజనం అని ఒక దైవ సేవకుడు నాతో అన్న మాట ఈ రోజు కూడా నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు చెప్పిన మాట నేను మర్చిపోలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళరా, మనము ప్రభు యొద్దకు వెళ్ళి కూడా తలదించుకునే స్థితి మన జీవితంలో రాకూడదని ఒక దైవ సేవకుడిగా నేను ఆశపడుచున్నాను. అందుకే మనం బోధించే ప్రతి మాట కూడా వాక్యంలో ఉన్నట్లుగా బోధించగలగాలి. యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. అయితే ఈ రోజు కూడా ప్రభు ఒకవేళ మన జీవితంలో ఎన్ని బలహీనతలున్నా మనల్ని కరుణించాలని, మన మీద దయ చూపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క 30వ అధ్యాయంలో 31వ అధ్యాయంలో ఉన్న మాటల్ని రాజైన హిజ్కియా యొక్క జీవితానికి, అతని తండ్రి అయిన ఆహాజు జీవితానికి కనుక మనం పోల్చుకున్నట్లయితే ఆ వాక్యాలన్నీ మనం చదివే సమయం మనకు లేదు. కానీ రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 7-8 వాక్యాల్లో, 16వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఆహాజు అనే యూదా రాజు
అంటే హిజ్కియా రాజు యొక్క తండ్రి ఆయన చేసిన పని ఏమిటో ఒకసారి మనం చూద్దాం. సెకండ్ కింగ్స్ లోకి వెళ్దాం. సెకండ్ కింగ్స్ 16వ అధ్యాయం. ఆ కాలమందు సిరియా రాజైన రేజీను ఏలతును మరల పట్టుకొని సిరియన్లో వశము చేసి ఏలతులో నుండి యూదా వారిని వెళ్ళగొట్టగా సిరియన్లు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురం ఉండరు. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామాగ్రుల్లో కనబడిన వెండి బంగారములు తీసుకొని అశ్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడును నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అశ్షూరు రాజు యొద్దకు దూతలను పంపగా. ఇక్కడ జరిగింది ఏంటంటే, సిరియా రాజు ఇశ్రాయేలు రాజు కలిసి యూదా రాజు అయిన ఆహాజు మీద యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో ఆహాజు రాజు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద ఆధారపడకుండా అశ్షూరు రాజు యొద్దకు దూతలను పంపి దేవుని మందిరంలో ఉన్న బంగారాన్ని తీసుకొని, వెండిని తీసుకొని అశ్షూరు రాజు వద్దకు దూతలను పంపించి, నాకు సహాయం చెయ్యి, ఇశ్రాయేలు రాజుని సిరియా రాజుని నా తరపున నా పక్షంగా నువ్వు ఓడించమని దేవుని మందిర సామాగ్రిని అశ్షూరు రాజుకి ఆహాజు అనే యూదా రాజు, అంటే దేవుని బిడ్డగా ఉండాల్సిన యూదా రాజు లంచం ఇచ్చినట్లుగా మనం మిత్రుడు చూడగలం. ఏమైనా దేవుని బిడ్డలరా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని మీద ఆధారపడకుండా యూదా రాజు అయిన ఆహాజు అశ్షూరు రాజుకి దేవుని మందిర ఉపకరణంలోని బంగారు వెండి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హిజ్కియా రాజు ఆహాజు తర్వాత యూదా దేశానికి రాజు అయ్యాడు. హిజ్కియా అని ఆయన కుమారుడు, ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజు అయ్యాడు. ఈ 18వ అధ్యాయము కూడా ఒకసారి నేను చదువుతాను. 18వ అధ్యాయము 1, 2, 3, 4 వాక్యాలు నేను చదువుతాను. ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మంది యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించను. ఈయన ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వయసు వాడు. యెరూషలేము నందు 29 సంవత్సరాలు ఏలాడైన. 3వ వాక్యంలో ఉంది, అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములో విగ్రహాలను కొట్టేశాడు, దేవతా స్తంభాలను పడగొట్టాడు. మోషే ఆ బ్రాంజ్ సర్పెంట్ ఉంది, ఇత్తడి సర్పం ఒకటి ఉంది, ఆ సర్పాన్ని బొమ్మను చేసి వీళ్ళు పూజిస్తున్నారు. ఆ ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న భిన్నాలుగా చేశాడు. అస్తారోతు దేవతలకు సంబంధించిన పోల్స్ అన్నిటిని కూడా నాశనం చేశాడు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఇతడు ఉన్నాడు. అతడు యెహోవాను హత్తుకొని ఉన్నట్లుగా కూడా 18వ అధ్యాయంలో మనం చూడగలం. యెహోవాను వెంబడించుట్లో ఆయన ఏ విషయంలో కూడా వెనుదీయలేదు. మోషే ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి నడిచాడు. దేవుని మందిరాన్ని అపవిత్రపరిస్తే తన తండ్రి అయిన ఆహాజు ఇతను పవిత్రపరిచాడు. దేవుని మందిరంలో యాజకుల్ని నియమించాడు. మరలా దేవుని మందిర కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగించడం ప్రారంభించాడు. ఇతడు మంచి రాజు, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు. మరొక విషయం కూడా మనం చూసినట్లయితే 7వ వాక్యంలో చూస్తే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. ఎందుకంటే దేవుని పక్షంగా ఇతను గొప్ప కార్యాలు చేశాడు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎక్కడ కూడా ఇతను వెనుదీయలేదు. తన తండ్రి ఎంత దుర్మార్గంగా దేవుని మందిరం విషయంలో ఇశ్రాయేలు దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా ప్రవర్తించాడో దానికి విరుద్ధంగా ఇతను ఇశ్రాయేలు దేవుణ్ణి లక్ష్య పెడుతూ ఇశ్రాయేలు దేవుని యొక్క మందిరపు పరిచర్య జరిగిస్తూ యాజకుల్ని ప్రోత్సహిస్తూ, అంత మాత్రమే కాకుండా మరి పట్టణానికి కావలసిన నీటి సౌకర్యాన్ని, పట్టణం వెలుపల ఉండాల్సిన గీహోను అనే ఆ స్ప్రింగ్ నుండి పట్టణంలోకి 1750 మీటర్ల పొడవున టన్నెల్ తవ్వించి యెరూషలేం పట్టణంలోనికి షిలోయం అనే కోనేటిని ప్రత్యేకంగా తవ్వించి ఆ పట్టణ వెలుపల ఉన్న ఆ వాటర్ స్ప్రింగ్ లో నుంచి నీరు డైరెక్ట్ గా అక్కడికి వచ్చేటట్టుగా చేశాడు. అంత గొప్ప కార్యం చేసిన వారు యూదా రాజులు ఎవరు కూడా లేరు.
మళ్ళీ ఆ యొక్క స్ప్రింగ్ అంతా కూడా పైప్ లైన్ అంతా కవర్ చేశాడు. శత్రువు ఎవడైనా యూదా పట్టణం మీద, యెరూషలేం మీద దాడి చేయాలనుకుంటే మొట్టమొదటి ఏం చేస్తారంటే వీళ్ళకి వాటర్ కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పట్టణంలో ఉన్న వారికి వాటర్ రాకుండా చేయాలని చూస్తారు. శత్రువు కూడా ఆ గీహోను స్ప్రింగ్ ను కనుగొనలేనట్లుగా దాన్ని కవర్ చేశాడు అనమాట. అంటే ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు ఆయన పనిచేశాడు. వ్యవసాయదారుల క్షేమం కొరకు పనిచేశాడు. అనేక అక్విడెక్ట్లు అంటే నీటిపారుదల డ్యాములు కట్టించాడు ఈయన. అదే విధంగా దేవుని మందిరం విషయంలో కూడా బహుశ్రద్ధ చూపాడు. అతని గురించి రాయబడింది దేవునిందు విశ్వాసం ఉంచిన వాడు అని రాయబడింది. అతని గురించి రాయబడింది దావీదు వలె నీతిగా ప్రవర్తించిన అని రాసింది 18వ అధ్యాయంలోనే. తర్వాత ఇంకొకటి మూడో విషయం, ఇతని జీవితంలో గొప్ప విషయం ఏంటంటే తన తండ్రి ఏ అశ్షూరు రాజుకి లంచం ఇచ్చి సిరియా రాజుని ఓడించమని దేవుని మందిరంలో ఉన్న బంగారం వెండిని పంపించాడో ఆ అశ్షూరు రాజుకి ఇతను సేవ చేయకుండా, 8వ వాక్యంలో ఉంది, అతడు అశ్షూరు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. అశ్షూరు రాజుకి సేవ చేయకుండా, తన తండ్రి లోబడినట్లుగా అశ్షూరు రాజుకు లోబడకుండా హిజ్కియా అశ్షూరు రాజుకి ఎదురు తిరిగాడు. అంటే గొప్ప ధైర్యాన్ని అతడు చూపించినట్లుగా మనం ఈ చోట చూడగలము. అతడు అనేక యుద్ధాలు జయించినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ వాక్యంలో కనుక మనం వచ్చినట్లయితే, 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వాక్యంలో కనుక మనం వచ్చినట్లయితే, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు అశ్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమునందున అశ్షూరు రాజు వద్దకు దూతలను పంపి, నా వల్ల తప్పు జరిగి వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అశ్షూరు రాజు హిజ్కియా మీద ఆయన జర్మానా విధించాడు. ఎంతనంటే 600 మణుగుల వెండి, 600 మణుగుల బంగారము జుల్మానాగా నియమించాడు. ఇక్కడ సడన్ గా షిఫ్ట్ అనేది జరుగుతుంది అతని యొక్క జీవితంలో. మొట్టమొదట పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనం ఈ చోట చూస్తున్నాం. తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యెహోవా మీదనే నమ్మకం ఉంచాడు. ఆయన అధికారానికి పరిపూర్ణంగా లోపడ్డాడు. యెషయా గ్రంథం 26:3లో రాయబడినట్లుగా దేవుని మీద ఆధారపడ్డాడు కనుక పూర్ణ శాంతిని అనుభవించాడు. శత్రువుకి ఏమాత్రం కూడా భయపడటానికి ఇష్టపడలా. నరమాత్రుడు నన్ను ఏమి చేయగలని ధైర్యంగా నిలిచిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ సడన్ గా ఇతని జీవితంలో పిరికితనం అనేది చోటు చేసుకున్నది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుస్తున్నామంటే, మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని మీద ఆధారపడిన వ్యక్తులుగా ఉంటాం. దేవుడే నా సర్వస్వము అన్నట్లుగా ఉంటాం. నేను దేనికి భయపడను, నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమి చేయగలిగిన ధైర్యంతో చెప్పగలిగిన వారిగా కూడా మనం ఉంటాం. కానీ ప్రియమైన వారలారా, కొన్ని సందర్భాలు మన జీవితంలో సంభవించినప్పుడు హిజ్కియా ఏ విధంగా భయము వలన శత్రువుకి సరెండర్ అయ్యాడో, ఆ విధంగా మనలో కలిగే భయము ఒక్కోసారి మనల్ని ఏం చేస్తుందంటే దేవుని మీద నుండి మన మనసుని దూరపరిచే అవకాశం ఉందని ప్రభు ఈ రోజున మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఒకవేళ ఇప్పటికే మన జీవితంలో ఒకప్పుడు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఈ రోజున పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నామనే ఆలోచన, కంగారు, దేవుడు నన్ను క్షమించాడో లేదో అని అనుమానం, లేకపోతే దేవుడు నా సహాయకుడిగా ఉన్నాడో లేదో అనే ఆలోచన మనలో ఉంటే, ఈ రోజున ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. 30వ అధ్యాయం 18వ వాక్యం ద్వారా ఆయన ఈ రోజు కూడా మనల్ని కరుణించాలని, మన మీద దయ చూపించాలని నిలవబడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే మన దేవుడు ఎవరో తెలుసండి, కనికరము గల తండ్రి. మన దేవుడు వాత్సల్యము చూపుట యందు ఆనందించే దేవుడు. అందుకే ఆయన లేఖన భాగాల్లో ఇంచుమించుగా బైబిల్లో 300 కంటే ఎక్కువ సార్లు ఫియర్ నాట్ అనే పదాన్ని వాడాడు. స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనీయకండి అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవాదేవుడు అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అంటున్నాడు. మరొక చోట అంటున్నాడు, విశ్వాసఘాతకులారా
తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఎందుకు మనలో భయం వస్తుందంటే అవిశ్వాసం వల్ల భయం వస్తుంది. ఎందుకు మనలో భయం వస్తుందంటే ఇది నా వల్ల కాదేమో అన్నప్పుడు భయం వస్తుంది. ఎందుకు మనలో భయం వస్తుందంటే ఈ అప్పు నేను తీర్చలేమో అన్నప్పుడు భయం వస్తుంది. ఈ రోగం బాగు కాదేమో అన్నప్పుడు భయం వస్తుంది. నా పిల్లలు బాగుపడరేమో అన్నప్పుడు భయం వస్తుంది. నా పిల్లలకు స్వస్థత కలగదేమో అన్నప్పుడు భయం వస్తుంది. నేను సేవ చేయలేమో అన్నప్పుడు భయం వస్తుంది. నేను ఈ మందిరం కట్టలేమో అన్నప్పుడు భయం వస్తుంది. నేను ఒంటరి వాణ్ణి, నేను ఈ సేవ చేయలేను అన్నప్పుడు భయం వస్తుంది. ఈ భయానికి కారణం ఏంటంటే మనము దేవుని మీద నుండి దృష్టిని తప్పించాము, కొంచెము తగ్గింది. దేవుని మీద ఉండవలసిన దృష్టిలో మనం కొంచెము తప్పిపోయామని అర్థం. బైబిల్ సెలవిస్తుంది ఎబ్రీ 12:1 విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూడమంటుంది. ఎబ్రీ 3 అంటుంది పరిశుద్ధుడైన యేసు మీద లక్ష్యముంచండి. ఎబ్రీ 3వ అధ్యాయంలో రాయబడింది యేసు మీదనే లక్ష్యం ఉంచండి అని బైబిల్ సెలవిస్తుంది. యేసు మీదనే లక్ష్యం ఉంచండి. నిజమే, మనందరికీ ఆ మాట తెలుసు. కానీ మన లక్ష్యం కొన్ని సందర్భాల్లో తప్పిపోతుంది. ఇక్కడ యూదా వారి యొక్క లక్ష్యం కూడా తప్పిపోయింది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టడం మానేశారు. వీళ్ళు ఘోరమైన స్థితిలో ఉన్నారు. వీళ్ళు మనం ఇంకా అంత ఘోరమైన స్థితిలోకి రాలేదేమో. అయినా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని కరుణించాలని ఆశపడుతున్నాడు. మన మీద దయ చూపించాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భయానికి కారణం ఏంటో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వాక్యంలో భయపడితే కలిగే నష్టం ఏంటో ఉంది. సామెతల గ్రంథం 29:25లో భయపడటం వలన మనిషికి ఉరి వస్తుందని రాసింది. ఒక విశ్వాసి భయపడ్డాడు అంటే అర్థం ఏంటంటే అతడు దేవుడి ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు. ఒక విశ్వాసిలో భయం కలిగిందంటే, నాలో అయినా సరే, ఎస్ మీకు చెప్పే నేను కూడా ఎన్నో సందర్భాల్లో భయపడ్డాను. ఇంకా నేను సేవ చేయలేను అనుకున్నాను. ఇక నేను జీవించడమే కష్టం అనుకున్నాను. నేను భయపడిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఒక విశ్వాసిలో కానీ ఒక సేవకుడిలో కానీ భయం అనేది వచ్చింది అంటే ఆ భయం అనేది ఎక్కడికి తీసుకెళ్తుందంటే భయం అనేది గురిగా మారుతుంది ఆ వ్యక్తికి. అది సాతాను యొక్క తంత్రం. అది ఒక వ్యక్తిలో భయం కలగజేయడం సాతాను తంత్రం. ఆ భయము నాలో కలిగిందంటే నేను ప్రేమలో పరిపూర్ణని కాదని అర్థం. 1 యోహాను 4వ అధ్యాయంలో రాయబడింది ప్రేమలో పరిపూర్ణుడైన వాడిలో భయం ఉండదు అని రాసింది. యేసు యొక్క ప్రేమ పొడుగు, లోతు, ఎత్తు మనకు తెలిస్తే ఆయన ఎంతైనా ప్రేమించే దేవుడు. ఎంత దిగజారిపోయిన వ్యక్తినైనా ప్రేమించే దేవుడు. ఏమంటే అందరితో అసహించబడుతూ పాపాత్మురాలని పిలువబడిన స్త్రీని కూడా ప్రేమించాడు. రాళ్లతో కొట్టబడుతున్న వ్యభిచార స్త్రీని సైతం ప్రేమించాడు. 6 కుటుంబాలను పాడు చేసిన సమరయ స్త్రీని సైతం ప్రేమించాడు. మనల్ని ఎందుకు ప్రేమించడండి? ప్రేమిస్తాడు అన్నప్పుడు మనలో భయం అనేది ఉండకూడదు. మనకు భయం కలిగిందంటే క్రీస్తు ప్రేమ పొడుగు, లోతు, ఎత్తు మనకి తెలియదని అర్థం. మనకు భయం కలిగింది అని అంటే దాని అర్థం సాతానుగాడు మనలో ఆ భయాన్ని కలిగించాడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు 118వ కీర్తన 6వ వాక్యంలో, నేను భయపడను, నరమాత్రుడికి నేను భయపడను, నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేరు, నేను దేనికి భయపడను అంటున్నాడు. అదే మాట హెబ్రీ 13లో కూడా రాయబడింది. ఈ రోజున మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన మాట ఏంటంటే నజరేయుడైన యేసు మనకు తోడుండగా నరమాత్రుడు మనల్ని ఏమీ చేయలేడనే మాట మన హృదయంలో స్థిరపరచుకోవాలని, అది ఎలాంటి సమస్య అయినా నా ప్రభు నాకున్నాడనే ధైర్యాన్ని మనలో కల్పించాలని కోరుకుంటున్నాడు. నేను ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా దేవాదేవుడు స్వయంగా చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, భయపడకండి, బీ కరేజియస్, భయపడకండి, దిగులు పడకండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యంలో యెహోషువతో కూడా చెప్తున్నాడు, భయపడకు, దిగులు పడకు, జడియకు, నీ దేవుడైన యెహోవానైన నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉన్నాను. 300 కంటే ఎక్కువ సార్లు ఫియర్ నాట్ అనే పదం ఉందంటే మనుషులమైన మనం ఎంత భయపడతామో యేసు ప్రభువుకు తెలుసు. ఆయన జీవితంలో ఏ రోజు కూడా భయపడిన సందర్భమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో క్రొత్త నిబంధన భక్తులపైన మనకు ఒక మాట రాసింది.
దయచేసి ఆ ఒక్క వాక్యాన్ని మీరు ఎవరైనా సహాయం చేస్తానంటే చదవచ్చు. 2 తిమోతి 1st చాప్టర్ 7th వర్స్. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనకు పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకివ్వలేదు. పిరికితనం అనే ఆత్మను ఇవ్వనప్పుడు పిరికితనం మనలో వచ్చింది అంటే దాన్ని కలగజేసింది ఎవరంటే అపవాది. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే యాకోబు 4:7 ప్రకారం అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. 1 పేతురు 5:6-7-8 ప్రకారం అపవాది గర్జన సింహంవలె తిరుగుతున్నాడు, వాడిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు యొక్క జీవితంలో కూడా ఈ పిరికితనం అంత భక్తుడి యొక్క జీవితంలో కూడా చోటు చేసుకోవడం మనం చూడొచ్చు. అయితే 2 కింగ్స్ 18వ అధ్యాయంలో 7వ వాక్యంలో మనం చూసినట్లయితే 7వ వాక్యంలో అష్షూరు రాజుకి ఎదురు తిరిగిన హిజ్కియా 18వ అధ్యాయం 13, 14, 15 వాక్యాలు మనం చూసినట్లయితే హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరనందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు మరియు ఆ కాలమును హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకి ఇచ్చెను. తండ్రి కూడా బంగారు ఉపకరణాలు ఇచ్చాడు అష్షూరు రాజుకి. హిజ్కియా ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, తండ్రి కంటే ఘోరమైన పని చేస్తున్నాడు. పిరికితనం ఒక వ్యక్తిని, విశ్వాసికి కనుక భయం వస్తే, నాకు మీకు భయం వస్తే ఆ భయం ఏ స్థితికి తీసుకెళ్తుందంటే దేవాలయపు తలుపులకున్న బంగారాన్ని కూడా ఒలిచి ఇచ్చేసాడంట. కారణం శత్రువు అంటే భయం. ఈ రోజున మన శత్రువు ఎవరో మనకు బాగా తెలుసు. అది రోగం కావచ్చు, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అది మన స్నేహితులే శత్రువులుగా మారి ఉండొచ్చు. ఏది మన శత్రువు అయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు హెచ్చరిస్తున్నాడు, భయపడొద్దు, మిమ్మల్ని కరుణించాలని నేను ఈ రోజు కూడా సిద్ధంగా, మీ మీద దయ చూపించాలని సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని విడవను ఎడబాయను, మీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధం వర్ధిల్లదు. మిమ్మల్ని తాకాలంటే మొదట నన్ను తాకాలి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితంలో ఇంత విశ్వాసం ఉంచిన వాడు, దావీదు వలె నీతి కార్యాలు చేసిన వ్యక్తిలో దేవాలయపు తలుపులకున్న బంగారాన్ని కూడా ఒలిచి అష్షూరు రాజుకి ఇచ్చి, దయచేసి వెనక్కి వెళ్ళిపో, నా మీద యుద్ధానికి రావద్దు అని చెప్పాడండి. అయితే దేవుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు, మీరు ఐగుప్తును ఆశ్రయిస్తారు. ఐగుప్తు అంటే లోకం. మీరు ఐగుప్తును ఆశ్రయిస్తారు, అష్షూరుని ఆశ్రయిస్తారు, ఒక్కోసారి సిరియాను ఆశ్రయిస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు ఆశ్రయిస్తున్నారు. మీరు వాళ్ళని దేవుళ్ళుగా, కానీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని అయిన నన్ను మీరు లక్ష్య పెట్టట్లేదు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వాక్యం. అయినప్పటికీ కూడా నాకు చింతల, మిమ్మల్ని కరుణించాలని నేను కోరుకుంటున్నాను, మీ మీద దయ చూపించాలనే కోరుకుంటున్నాను. ఈ రోజున మనం ఇప్పటి వరకు ఎవరి మీద ఆధారపడ్డాము, కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నా మీద ఆధారపడండి, మిమ్మల్ని కనికరించడానికి, మీ మీద దయ చూపించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా బంగారం అంతా ఇచ్చాడు, వెండి అంతా ఇచ్చాడు. ఇప్పుడు మన లెక్కల్లో ఇంచుమించు 1000 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడు. కానీ అష్షూరు రాజు ఏం చేశాడు తెలుసండి? అష్షూరు రాజు ఏం చేశాడు తెలుసా? వెనక్కి వెళ్ళినట్టే వెళ్ళి మరలా యూదా దేశం మీద యుద్ధానికి వచ్చాడు. అపవాదితో రాజీ పడితే, సాతానుతో రాజీ పడితే, సాతాను ఎప్పటికీ మనల్ని భయపెడుతూనే ఉంటాడు. ఒక్కసారి దేవుని వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించి ఏమైతే అదైందని కనుక ధైర్యంగా మనం ఉండగలిగితే, అపవాది పొరపాటును కూడా మనల్ని ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును. మరలా తిరిగి యూదా దేశం మీదకి వచ్చినప్పుడు 19వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హిజ్కియా అష్షూరు రాజు రాసిన ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి అరిచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. యెషయా ప్రవక్తకు చెప్పాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుడు వాగ్దానం చేశాడు, హిజ్కియా
మొదట నువ్వు నా మీద ఆధారపడ్డావు, తర్వాత నా మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడ్డావు, మరలా తిరిగి నా మీద ఆధారపడటానికి సిద్ధపడ్డావు. ఇదిగో నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నేను నిన్ను కరుణించడానికి, నీ మీద జాలి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే హిజ్కియా కన్నీటితో 19వ అధ్యాయం 2 రాజుల గ్రంథంలో ప్రార్థించడం ప్రారంభించాడో, యెషయా ప్రార్థిస్తున్నాడు, హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. ఒక పక్కన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన దూతను పంపించి అష్షూరు సైనికులు 185,000 మందిని ఒకే రోజున సంహరించినట్లుగా చూడగలం. యూదా దేశం మీద యుద్ధానికి వచ్చిన అష్షూరు రాజు వెనక్కి వెళ్ళగా తన 2 కుమారులే తండ్రిని చంపి రాజులయ్యారు. యెషయా ప్రవక్త ఏదైతే చెప్పాడో అది నెరవేరింది. హిజ్కియా విజయం సాధించాడు. ఎలా సాధించగలిగాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా. మరి దేవుడు ఎలా విన్నాడండి హిజ్కియా ప్రార్థన? హిజ్కియా ఒకప్పుడు దేవునికి లోపడలేదు కదా. దేవుని మాటకు లోపడకుండా, దేవుని లక్ష్య పెట్టకుండా అష్షూరు రాజుకి లంచం ఇచ్చి విజయం సాధించాలని చూశాడు కదా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన కనికరించడానికి, కృప చూపెట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. తప్పిపోయారని చెప్పి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పిపోయిన కుమారుణ్ణి పందులు పొట్టు తినేటప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తే తప్పిపోయిన కుమారుణ్ణి కనికరించిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో చాలా మంది భక్తులు తప్పిపోయాం. అయినప్పుడు కూడా మనం మొరపెట్టిన వెంటనే ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ధైర్యం తెచ్చుకుందాం. ఆయన మన ఇప్పటికి కూడా మనలో ఏ లోపాలున్నా కనికరించాలని, కరుణించాలని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కనికరించే దేవుడు. హిజ్కియాని కనికరించాడు. శత్రువు ఆయన మీదకి రాకుండా చేయటమే కాకుండా ఆ శత్రువు అతని దేశంలోనే అతని కుమారుల చేతులనే చంపబోయేటట్లుగా ప్రవచనాన్ని దేవుడు ఇచ్చాడు. హిజ్కియా విజయం సాధించాడు. ఎవరు హిజ్కియా? ఒకప్పుడు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు, మధ్యలో దేవుడిని తప్పిపోయాడు, మరలా దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే భక్తిలో స్థిరంగా ఉండడం చాలా మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ వస్తాయి మన జీవితంలో. అయినా కంగారు పడొద్దు. ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. 2 రాజుల గ్రంథం 19:35లో దేవుడు తన దూతను పంపించి అష్షూరు సైన్యాన్ని సంహరించినట్లుగా మనం చూడగలం. అష్షూరు రాజు తన దేశానికి వెళ్ళగా తన కుమారులే అతను హతం చేసినట్లుగా కూడా చూడగలం. దేవుని లేఖన భాగాలను మీరు నోట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన దేవుడు కనికరము గల దేవుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడింది. నెహెమ్యా 9:17. మన దేవుడు కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, కనికరించే దేవుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యంలో మన దేవుడు కృప చూపే దేవుడు, కనికరించే దేవుడు. కీర్తనల గ్రంథం 86:15 మన దేవుడు గాడ్ ఈజ్ గ్రేషియస్. మన దేవుడు ఎప్పుడు కూడా కృప చూపించడానికి, కనికరించడానికి, కరుణ చూపించడానికి, జాలి చూపించడానికి, దయ చూపించడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండే దేవుడే. అయితే మనం ఏం చేయాలో తెలుసా? వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ హిమ్. మనం ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగితే మంచిది. దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఎదురు చూడకూడదండి. మనం ఆయన సన్నిధిలో ఎదురు చూడకూడదా? తప్పనిసరిగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన సన్నిధిలో మనము ఎదురు చూడగలిగితే యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు, వారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూసి వారు ధన్యులు, వారు నూతన బలం పొందుదురు. మనం దేవుని సన్నిధిలో కనిపెడితే ప్రతిరోజు దేవుడు మనకి నూతన బలాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్య ప్రకారంగా యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గుపడరు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు పక్షిరాజు వలె నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. ధైర్యంగా శత్రువు ఎదురు నిలబడగలుగుతారు, శత్రువుని ఎదిరించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు, దయ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుని సన్నిధిలో హిజ్కియా పశ్చాత్తాపడి, తన పాపానికి పశ్చాత్తాపడి ప్రార్థించాడు. దేవుడు కనికరించాడు, విజయం ఇచ్చాడు. ఈ రోజున మనం కూడా పశ్చాత్తాపడి ఏ బలహీనత ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే
కనికరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, కరుణ చూపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, జాలి చూపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన కుటుంబాల మీద, మన సేవ మీద, మన వ్యక్తిగత జీవితాల మీద ఆయన కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృపను, కనికరాన్ని మనం అనుభవించే వారిగా మనం ఉండాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఏ క్షణంలోనైనా మనకు ఉండాల్సిన ఆలోచన ఒక్కటే, మన దేవుడు ప్రతి క్షణం మనల్ని కరుణించటానికి, కనికరించడానికి, మన మీద జాలి చూపించడానికి, మన మీద దయ చూపించడానికి సిద్ధముగా ఉంటాడండి. ఎప్పుడు కూడా ఆయన కాదనడు. ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేయడు. నా యొద్దకు వచ్చు వారిని నేను త్రోసివేయను. యోహాను సువార్త 6:37. నా యొద్దకు వచ్చు వారిని నేను త్రోసివేయను. నా యొద్దకు వచ్చు వారిని నేను త్రోసివేయను. హృదయపూర్వకంగా రండి. హృదయపూర్వకంగా రండి. పశ్చాత్తాపంతో రండి. మనసు మార్చుకొని రండి. నేను కనికరిస్తాను. ప్రభు సెలవిస్తున్నాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.